అని చెప్పింది వాస్తవం కూడా. అట్లా ఒక్కసారి పిలిపిస్తే చాలు కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఏది ఆలోచించకుండా విద్యార్థి విభాగం ఏ విధంగా పనిచేసిందో నాకు తెలుసు. సో మరొక్కసారి మీకు అందరికీ అభినందిస్తూ ఈరోజు అన్ని కార్యక్రమాలు గతంలో ఏ విధంగా అయితే ప్రతిదానికి విద్యార్థి విభాగం పరిగెత్తిందో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే లిటరలీ ఈ రాష్ట్రంలో ఉంది. ఒక సైడు విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ రాక 12,000 కోట్లు, వాటిని ఇవ్వమంటే డబ్బులు లేవు కానీ మూసి చేస్తా అంటాడు. ఈరోజు స్కాలర్షిప్లకు డబ్బులు లేవు, పేరుకి వచ్చి ఒక జీవో ఇచ్చేసి మెస్ ఛార్జీలు పెంచుతున్నా అన్నాడు, కానీ ₹1 ఇప్పటికీ రిలీజ్ చేయలేదు, పాత మెస్ ఛార్జీలే ఇస్తూ ఉన్నాడు. ఇట్లా ఏ ఎక్కడ తీసుకున్నా కూడా విద్యార్థులకు ఈరోజు అన్ని ఇబ్బందులు ఏమన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ప్రశ్నించడానికి ఈ రాష్ట్రంలో రోజుకొకటి అడిగినా కూడా సరిపోనంత, సంవత్సరం అంతా సరిపోయేంత సమస్యలు ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు మీరందరూ కూడా మూసీలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మేము అండగా ఉంటామని చెప్పి ఈరోజు విద్యార్థి విభాగం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరైతే మీరు ముందుకు వచ్చినారో అలా డైరెక్షన్ ఇవ్వడానికి కేటీఆర్ గారు మీకు అందరికి డైరెక్షన్ ఇచ్చినందుకు ముందు కేటీ రామారావు గారికి మీకు అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే ఇప్పుడే మాట్లాడుతూ కార్తీక్ చెప్పినాడు 10,000 ఇండ్లు 3,000 ఎకరాల ల్యాండ్ లాక్కుంటుండే ఒక్క ఫస్ట్ విడతలోనే రేవంత్ రెడ్డి గారు. సరే సైకలాజికల్గా వ్యక్తిగతంగా కామెంట్ చేసి అందరు నోరు మూపించాలి, బ్లాక్మెయిల్ చేయాలనే ప్రయత్నం ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారో దానికి ఎవ్వరం కూడా భయపడమని కూడా మరొకసారి మనవి చేసుకుంటూ మీరందరూ కూడా ఈ మూసీ ప్రాజెక్టులో కోల్పోతున్న వాళ్ళకి మనోధైర్యం కల్పించాలి. నిజంగా మూసీలో ఇండ్లు కోల్పోతున్న వాళ్ళకి మనోధైర్యం కల్పించడం ఒకటైతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఏ విధంగా జరుగుతుందని చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. ఏమంటున్నాడు, మూసీకి మనం వ్యతిరేకం కాదని 100 సార్లు నెత్తి నోరు మొత్తుకొని చెప్తున్నాం. బాబు మూసీకి వ్యతిరేకం కాదు, కానీ మూసీ పేరు మీద నువ్వు చేస్తున్న అరాచకానికి వ్యతిరేకం అనేది మన పార్టీ తరఫున స్పష్టమైన సంకేతం ఇచ్చినా కూడా మళ్ళీ అడ్డుకుంటున్న చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సుమన్ చెప్పినట్టు ఒక రౌండ్ టేబుల్ సమావేశం చెప్పి అందరితో చెప్పించేసి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దామని మనం చేస్తూ ఈరోజు మాట్లాడుతూ ఈరోజే కదా ప్రభాకర్ గారు నేను రాగానే అడిగారు, అమ్మ మీకు ఈరోజు ముఖ్యమంత్రి గారు మీ గురించి అది మాట్లాడినట్టుండని. రాష్ట్రంలో కేసీఆర్ గారి కుటుంబం తర్వాత నా కుటుంబం మీదే ప్రేమ ఎక్కువ ముఖ్యమంత్రి గారికి, కాబట్టి వారి తర్వాత సరిగ్గా మళ్ళీ ఎవరు ఉంటారు సెకండ్ ప్లేస్లో అంటే సబితమ్మ కుటుంబం ఉంటుంది. నోరిప్పితే ఎడపోయి మాట్లాడుతూ ఉంటాడు. 40 ఏండ్ల నుండి ఉన్నారు కదా మీరు, 45 ఏండ్ల నుండి ఉన్నాం ముఖ్యమంత్రి గారు. 45 ఏండ్ల నుండి అదే రంగారెడ్డి జిల్లా ప్రజల ఆశీర్వాదంతో అక్కడ సేవలు అందిస్తూనే ఉన్నాం. రంగారెడ్డి జిల్లా ప్రజలు, రంగారెడ్డి వాళ్ళకు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా చీమ చిట్టుకుమన్నా ఖచ్చితంగా మా బాధ్యత. ఎందుకంటే 45 సంవత్సరాల నుండి మాకు రాజకీయంగా ఉన్నతమైన పదవులు ఇచ్చింది కాబట్టి ఆ రాజేందర్ నగర్లో ఎక్కడున్నా ఎవరికి చిన్న ఇబ్బంది. ఉదాహరణకి ఇప్పుడే కేటీఆర్ గారు చెప్తున్నారు, అక్క హనుమాన్ నగర్ గురించి ఇట్లా చెప్పినారు. హనుమాన్ నగర్లో ఉన్న వాళ్ళు 40 సంవత్సరాల నుండి ఇండ్లు కట్టుకొని ఉన్నారు. హిమాయత్ సాగర్లో ఉన్న వాళ్ళు హిమాయత్ సాగర్లో ఇండ్లు పోతే మళ్ళీ అక్కడ ఇస్తే వాళ్ళని అక్కడి నుండి కూడా లేపేస్తూ ఉన్నావు. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూములను కూడా లాక్కోవాలని చూస్తూ ఉంటే మేము తమాషా చూసుకుంటూ కూర్చుంటామా? అది మా ప్రాంతం, మా వాళ్ళు. ఏదో ముఖ్యమంత్రి వచ్చి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, బెదిరిస్తుండంటే వణికిపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా ప్రజా సమస్యల పట్ల ప్రజల కోసం మా బాబు చెప్పినట్టు కోర్టుకు కాదు ఎంత దూరమైనా పోతాం అనేది మరొకసారి మనవి చేస్తూ పార్టీ కూడా ఆ విధంగా అండగా ఉన్నందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా ముఖ్యంగా మా కేటీ రామారావు గారు కానీ హరీష్ రావు గారు కానీ ఎప్పుడు మూసీలో ఉన్న చిన్న సమస్య వచ్చిందన్న పరిగెత్తుకొచ్చి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల పక్షాన నిల్చొని పోరాటం చేద్దామని మరొకసారి మనవి చేసుకుంటూ, ఎక్కడైనా ఇంతకుముందే చెప్పాడు రేవంత్ రెడ్డి గారు మాకేం వార్నింగ్ ఇస్తున్నాడంటే మీరు ఇట్లాగే అడ్డుకుంటుంటే మీకు సాంఘిక బహిష్కరణ చేస్తాడట. నేను చెప్తున్నా 2 సంవత్సరాలు ఆగండి, రాష్ట్రంలో మిమ్మల్ని బహిష్కరించకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఇంతకుముందు మా సుమన్ చెప్పాడే నువ్వు పక్క నుండి పోతుంటే కూడా నేను ఎవరు పట్టించుకోకుండా ఉంటారు. ఈరోజు కేటీఆర్ గారు అసెంబ్లీ నుండి ఇక్కడికి వచ్చేంత వరకు 100 మంది బండి పక్కకు వచ్చేసి విష్ చేసుకొని ఫోటో దిగుతూ ఉన్నారు. చిన్నపిల్లల నుండి మొదలు పెడితే 60 ఏళ్ళ వరకు. కానీ మీరు రేపు పొద్దున 2 సంవత్సరాల తర్వాత ఈరోజు అధికారం ఉందని అహంకారంతో మాట్లాడుతున్నారు. కానీ అధికారం ఇచ్చింది ప్రజల గురించి ఆలోచించడానికి. కానీ ప్రజలు ఏమైపోయినా పర్లేదు, నా పంతమే నెగ్గాలి, అటు సూర్యుడు ఇటు వచ్చినా ఇటు సూర్యుడు అటు మొలిచిన 600 నేను చేసి చూపిస్తా అంటున్నావు. ప్రజలకు నష్టం జరిగితే అటు సూర్యుడు ఇటు మొలిచినా అటు సూర్యుడు ఇటు మొలిచినా
600 నిన్ను అడ్డుకొని తిరగడం మాత్రం పక్కా అని మరొకసారి మనవి చేస్తూ జై తెలంగాణ.